హాయ్ అన్న చెప్పు. బ్రో మంచు విష్ణు గారిది కన్నప్ప మూవీ వస్తుంది కదా, ఎలా ఉండొచ్చు? యాక్చువల్గా అందులో అయితే ప్రభాస్ చేస్తున్నాడు కదన్న. ఆబ్వియస్గా ప్రభాస్ ఏంటంటే స్టోరీ స్టోరీ సెర్షన్ అనేది బాగుంటుంది. మామూలుగా మామూలు స్టోరీలు అయితే అతను ఒప్పుకోరు కదా చేయడానికి, స్టోరీ అనేది బాగోకపోతే. అతను చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్గా నేనేంటనుకుంటున్నా అంటే బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. వెళ్తారా బ్రో మీరు కన్నప్ప మూవీకి చూడడం? అంతా ప్రభాస్ ఉంటాడు కదా, వెళ్ళాలి కదా మరి. కానీ మరి చాలా మంది దీని మీద ఎంత ట్రోలింగ్ చేస్తున్నారు కదా, దీన్ని మీరు ఏ విధంగా చూసే అవకాశం ఉంది ఒక ఆడియన్ గా? బ్రో సినిమా చూడకంటే మనం ఏంటి చెప్పకూడదు బ్రో. అది ఒక 100 మంది, ఒక 1000 మంది అనేది పనిచేస్తారు ఒక సినిమా కింద. వాళ్ళేమి వాళ్ళు ఏమి వాళ్ళేమి తెలియని వాళ్ళు కాదు కదా, జడ్డలు ఎర్రలు కాదు కదా చేసేయడానికి. సో వాళ్ళు పని చేస్తున్నారంటే మనం ఓకే ఇంట్రెస్ట్ ఉంటే చూడు, కానీ పక్కోడికి నువ్వు దాని గురించి నెగిటివిటీ స్ప్రెడ్ చేయకూడదు ఎప్పుడైనా. ఓకే నీకు ఇంట్రెస్ట్ ఉందా నువ్వు చూడు, లేదా మూసుకొని కూర్చో. చూసావా, చూసిన తర్వాత మాట్లాడు బాగుంది బాగోలేదని ఒకటి. కానీ పక్కోడికి నువ్వు వెళ్ళకుండా పక్కోడికి దాని మీద నెగిటివిటీ అనేది ఎప్పుడు స్ప్రెడ్ చేయకూడదు. మంచు విష్ణు గారు దీని మీద 10 years కష్టపడ్డారు కదా, ఆయన స్టోరీ అంతా రాసుకుని గట్ట. దీన్ని పబ్లిక్ ఏ విధంగా తీసుకునే అవకాశం ఉంది? పబ్లిక్ అంటే నాకు తెలిసి యాక్చువల్గా ప్రతి ఒక్కరు వెళ్తారు బ్రో సినిమాకి, ఎందుకంటే ఇది ఒక డివోషనల్ మూవీ కాబట్టి ప్రతి ఒక్కరు వెళ్తారు. అక్షయ్ కుమార్ గారు, ప్రభాస్ గారు, మోహన్ బాబు గారు, అలాగే మోహన్ లాల్ గారు, కాజల్ అగర్వాల్ గారు, విష్ణు గారు వాళ్ళ అబ్బాయి కూడా ఇందులో అయితే యాక్ట్ చేస్తున్నారు, నటిస్తున్నారు. ఇంతమంది ఆర్టిస్టుల కోసం ఫ్యాన్స్ ఏ విధంగా వెళ్ళే అవకాశం ఉంది? మెయిన్ ఎవరి కోసం వెళ్తారు? నేనైతే ప్రభాస్ కోసం నో వర్డ్స్ అంతే. ప్రభాస్ స్టోరీ గట్టే ఎలా ఉండొచ్చు? చెప్పా కదా దాని గురించి. ఆబ్వియస్గా ప్రభాస్ చూస్ చేసుకున్నాడంటే, అందులో చేస్తున్నాడంటే అతను స్టోరీ కూడా బాగుంటుంది. కానీ సేమ్ అదే టైంలో అది మనోజ్ గారిది కూడా ఒక మూవీ రిలీజ్ చేస్తారని కూడా టాక్ నడుస్తుంది. మరేమో దాని గురించి అయితే నాకు తెలియదు అసలు. అది ఒకవేళ చేస్తే పబ్లిక్ యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందా? అంటే అన్నదమ్ముల సినిమాలు ఒకసారి వస్తాయి అంటే వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళకి ఉంటారు కదా, సపరేట్ ఫ్యాన్ బేస్ అనేది. నీకు ఇప్పుడు ఇప్పుడు తమిళకుండే ఫ్యాన్స్ తమిళకు ఉంటారు, తెలుగుకుండే ఫ్యాన్స్ తెలుగు, అలాగే ఆవిడకుండే ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు. సో ఆబ్వియస్గా ఆవిడ ఫ్యాన్స్ వాళ్ళకి వెళ్తారు. సో మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇదే, అప్పుడు వాళ్ళు బట్టి రివ్యూ వస్తుంది కదా. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఏదైతే లైక్ చేస్తారో అదే లాస్ట్కి విన్ అయ్యి. ఓకే, రేపు April 25 కన్నప్ప ఎలా ఉండబోతుంది థియేటర్లో? కన్నప్ప డివోషనల్ మూవీ కాబట్టి ఒక రేంజ్లో ఉంటుంది నాకు తెలిసి. ఏదైనా డివోషనల్ మూవీ అంటే బ్రో, యాక్చువల్గా దీన్ని ఏంటంటే డివోషనల్ ఎలా శివుడి గురించి తీస్తున్నారు కాబట్టి, సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది గట్టిగా ఉంటే సినిమా ఆటోమేటిక్గా హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇందులో కూడా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు, అలాగే పెద్ద పెద్ద డ్యాన్స్ మాస్టర్స్ కూడా దీన్ని కొరియోగ్రాఫర్ అయితే చేశారు. వాళ్ళ కోసం ఏ విధంగా చెప్తారు? వాళ్ళ కోసం అంత నాకు ఒకటి ప్రభాస్ చేస్తున్నాడు చూడాలనే ఇంట్రెస్ట్ తప్ప అంత దీని గురించి అంత ఐడియా లేదు. ఇందులో చేసే కొరియోగ్రాఫర్స్ గురించి అంత. థ్యాంక్ యూ బ్రో. ఓకే బ్రో.